TV7 Now న్యూస్. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో పెద్ద బొమ్మాలపురం గ్రామంలో మానవతా విలువలను తాకట్టు పెట్టే ఘోర ఘటన చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన మల్లీశ్వరి బహుర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆమె భర్త స్వేచ్ఛ కుమార్ మార్గం మధ్యలో అడ్డగించి ఆమె గొంతు మీద కత్తితో దాడి చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన మల్లీశ్వరిని 108 అంబులెన్స్ ద్వారా దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పెద్ద దోర్నాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోతున్నా ఆమె బాబు చూసి కూరగాయలు షాక్ తీసుకొని బయటకు దొడ్డికి కాడికి పోతున్నట పోతుంటే పిల్లలు చూసారు కొడుకులు ఆయన కొడుకులే తీసుకొని మా ఆయన ముచ్చిన పోయేలాగే గడ కింద పెట్టుకొని కత్తి పెట్టుకొచ్చింది. పెద్దోడు పోయాడు దొబ్బేలాగి పడి వెళ్ళిపోయినట్ట. అక్కడికి తెగింది ఇట్లా తగ్గింది చెప్పిన దగ్గర గొంతు కింద కూడా పైన తెగింది. పోయి కింద కూడా పై తెగింది. పైన గుండు పడ్డాయి సార్. ఎన్ని గంటల జరిగింది ఇది? 6:30. సరే ఇప్పుడు ఇబ్బంది ఏం లేదండి.